హాయ్ అండి, నేను మీ వేణి. వెల్కమ్ బ్యాక్ టు వెన్నీ వ్లాగ్స్. ఒక్క ఇంగ్రీడియంట్ వల్ల ఈ చట్నీ టేస్ట్ అనేది మారిపోతుంది. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా, పొంగల్ ఎందులోకైనా ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్లో దూది లాంటి మెత్తటి సాఫ్ట్ ఇడ్లీ, అలాగే కట్టె పొంగల్ కూడా ఉందండి. వాటి లింక్ని నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి తప్పక చూడండి. లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక బౌల్కి సరిపడా పుట్నాలు తీసుకొని వీటిని కొంచెం వేగనివ్వండి. ఇక్కడ ఆయిల్ అందుకు ఏమీ వేయకూడదు, జస్ట్ డ్రై రోస్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి 1 మినిట్ వరకు ఫ్రై చేయండి. తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. ఒక చిన్న ఇంగ్రీడియంట్ వేయడం వల్ల చట్నీ టేస్ట్ అనేది మారిపోతుందని చెప్పాను కదా, అది ఇదేనండి. ఇలా ఒక చిన్న టీ స్పూన్ పైన ఆవాలు వేయండి. ఇలా ఆవాలు వేయడం వల్ల చట్నీ టేస్ట్ అనేది మారిపోతుంది. ఆవాలు వేయడం వల్ల చట్నీ అనేది చేదు వస్తుంది, అలాంటి డౌట్స్ ఏమి పెట్టుకోవద్దండి, చాలా బాగుంటుంది. కారానికి సరిపడ పచ్చిమిర్చి, అలాగే 1.5 ఇంచు వరకు అల్లం ముక్క వేయండి. 8 నుంచి 10 లోపు కరివేపాకు ఆకులు, తర్వాత కొంచెం చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసి కాసేపు ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీరని కాడలతో సహా ఇలా వేసి కాసేపు వీటిని కూడా కొంచెం ఫ్రై చేయండి. ఇక్కడ పచ్చిమిర్చిని మీరు కొంచెం తగ్గించుకొని తీసుకోండి, ఎందుకంటే అల్లం ఘాటు, వెల్లుల్లి ఘాటు వస్తుంది కాబట్టి కారం అనేది కొంచెం తగ్గించుకుంటే చట్నీ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు వీటిని కాసేపు పక్కన ఉంచండి. అంతలోపు మనం ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పుట్నాలు ఉన్నాయి కదా, ఇప్పుడు వీటిని ఇందులోకి వేయండి. రుచికి సరిపడ ఉప్పు, అలాగే 1 కప్పు వరకు పుట్నాలు తీసుకున్నాం కదా, అదే కప్పుతో పచ్చి కొబ్బరి తురుముని ఇలా 1 కప్పు వరకు తీసుకొని వేయండి. ఇక్కడ వాటర్ ఏమీ వేయకుండా ఇప్పుడు వీటిని ఒకసారి మిక్సీ పట్టండి. చూడండి, ఇక్కడ మెత్తగా ఈ విధంగా పౌడర్ చేసిన తర్వాత ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఉన్నాయి కదా, ఇప్పుడు వాటిని ఇందులోకి వేయండి. ఇప్పుడు ఈ ప్యాన్లోకి కొన్ని వాటర్ వేయండి. ఇలా వేయడం వల్ల ప్యాన్లో ఎక్కడైనా ఆవాలు ఉండిపోయినా కూడా అవన్నీ ఇలా మిక్సీ జార్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని కూడా చాలా మెత్తగా పేస్ట్ చేయాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసాం కదా. ఇప్పుడు ఒక గుప్పెడంతా కొత్తిమీర ఆకుల్ని, అలాగే లేతగా ఉన్న కాడల్ని మాత్రమే ఇక్కడ వేసుకోవాలి. ఇలా పచ్చి కొత్తిమీర వేయడం వల్ల స్మెల్ వస్తుంది అనే డౌట్స్ ఏమీ పెట్టుకోవద్దండి, ఏమీ రాదు, చాలా బాగుంటుంది. ఇక్కడ చట్నీ అనేది మీకు కొంచెం గట్టిగా కావాలనిపిస్తే వాటర్ని తక్కువగా యాడ్ చేసుకోండి, లేదు జోరుగా కావాలంటే కొన్ని వాటర్ని ఎక్కువగా యాడ్ చేయండి, సరిపోతుంది. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటికి పోపుని రెడీ చేసుకుందాం. ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి. ఇది హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కొంచెం చిటపటమన్న తర్వాత ముచ్చటగా 3 ఎండుమిర్చి, తర్వాత గుప్పెడంతా కరివేపాకు వేసి వీటిని కూడా బాగా ఫ్రై చేయండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయింది కదా. వెంటనే చట్నీని ఈ గిన్నెలకి యాడ్ చేయొద్దండి. ఇక్కడ పోపు అలాగే గిన్నె అనేది కొంచెం చల్లగా అయిన తర్వాత చట్నీని యాడ్ చేయండి. మీరు వెంటనే కనుక చట్నీని యాడ్ చేస్తే చిన్న చిన్న వంటలు అనేవి వస్తాయి. ఇక్కడ పోపు అలాగే గిన్నె అనేది చల్లగా అయిందండి. ఇప్పుడు చట్నీని ఇందులోకి యాడ్ చేయండి. ఒకసారి ఈ పోపు అంతా చట్నీలోకి కలిసిపోయే విధంగా బాగా కలుపుకోండి. అంతే అండి, చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఈ చట్నీ అనేది ఇడ్లీ, దోశ, వడ, పొంగల్ ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ చట్నీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.